సాయంత్రం కట్టెలు నరుకుతా ఉన్నారట, కట్టెలు కొడతా ఉన్నారట. హల్లెలూయా. చూడండి, కట్టెలు కొడతా ఉంటే ఏం జరిగిందో తెలుసా? అమ్మా వింటున్నారా? ఒకసారి శ్రద్ధగా దేవుడి వాక్యం వినండి. వేరే అనే వ్యక్తి ఉదయం నుంచి కట్టెలు కొడుతూనే ఉన్నాడు, కట్టెలు కొడుతూనే ఉన్నాడు, కట్టెలు కొడుతూనే ఉన్నాడు. పన్నెండైంది, అందెక్కట్లేదు, కొడుతూనే ఉన్నాడు. ఒకటైంది, కొడుతూనే ఉన్నాడు. ఈ లోపల మళ్ళీ ఏం చేస్తున్నాడంటే 12 కాగానే కాస్త నీళ్లు తాగి కొంచెం మజ్జిగ తాగి చెట్టుకి తన తల మార్చుకుంటాడంట. అరే నీ కట్టెలన్నీ నాకెళ్ళే, ఏదైనా తిరుగుకుంటా పండుకుంటాను ఉండురా అన్నాడు. సరే అయింది, రెండైంది. అయితే అప్పుడు ఏం చేసిందంటే మళ్ళీ ఏం చేశాడంటే కాస్త అన్నం తిని మళ్ళీ ఎండకట్ట తల వాల్చుకున్నాడంట. అరే నువ్వు తిండిపోతుంది, నువ్వు తాగుపోతుంది, నువ్వేం పని చేస్తావా? నీ జీవితంలో నన్ను గెలవలేదు అని చెప్పేసి ఏం చేస్తాడంటే వీరయ్య హెచ్చరి చేస్తాడు. ఈ విధంగా సాయంత్రం 6 గంటలగానే ఇద్దరు కట్టెలు పోగేశారు. ఇద్దరు కట్టెలు పోగేసినప్పుడు వీరయ్య అనుకున్నాడు మల్లయ్య సరిగ్గా పని చేయలేదు, అతనికంటే నేనే రోజంతా ఎక్కువ కష్టపడ్డాను కాబట్టి నేను చాలా కట్టెలు కొట్టాను, వాడు సగమే కొట్టుకున్నాడు. వాడి కట్టెలు వాడి బలమంతా వాడి కష్టమంతా ఈ రోజు నేను దోచుకుందామని చెప్పేసి ఏం చేశాడంటే ఆలోచిస్తా ఉన్నాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు సాయంత్రం అయ్యేటానికి మల్లయ్య కట్టెలు ఒక పక్క, వేరే కట్టెలు ఒక పక్క వేసేటానికి చూడండి, మల్లయ్య కొట్టిన కట్టెల్లో వేరే కట్టెలు సగం కోళ్ళు ఇవ్వటం. అమ్మా ఏదో చెప్తుంది, సగం కోళ్ళు ఇదే వింటున్నాం. నేను అన్నం తినలేదు, సరిగ్గా నీళ్లు తాగలేదు, సరిగ్గా నేను కూర్చోలేదు, కానీ వీడేది ఎప్పుడు తింటూనే ఉన్నాడు, ఎప్పుడు తాగుతూనే ఉన్నాడు, ఎప్పుడు చెట్టు కింద కూర్చుంటూనే ఉన్నాడు. కానీ నాకంటే ఎక్కువ ఎలా కట్టెలు కొట్టగలిగాడు, ఇది ఎలా సాధ్యమైందని చెప్పేసి వీరయ్య కూర్చొని తలకలు కొట్టేసుకొని ఏడుస్తున్నాడట. ఆ కట్టెలన్నీ నీకే రావాలిగా అనుకుంటే అతడు అన్నాడు, మల్లయ్య అయ్యా ఇదిగో నేను కట్టెలు కొడుతున్నప్పుడు నువ్వు చూస్తున్నావు, కానీ నేను కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నానో నువ్వు చూడలేదు. ఏం చేసావురా? నాకు తెలియకుండా నువ్వు అంత సీక్రెట్ అంటే నా గొడ్డలకి నేనేం చేస్తున్నాను? మందులు పెడుతున్నాను. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? నా గొడ్డలకి ఏం పెడుతున్నాను? మందులు పెడుతున్నాను. చెట్లు నరికినప్పుడు నా గొడ్డలు ఏమైతుంది? మొద్దు బారుతుంది. మొద్దు బారిన గొడ్డలు ఏం చేస్తున్నాడు? కూర్చున్నప్పుడు అలా దేశంలో ఏం చేస్తున్నాడు? బాగా వృద్ధి తోవడం వల్ల ఏమైందంటే దానికి పదులు వస్తుంది. హల్లెలూయా. 10 సార్లు కొట్టే కట్టెను ఒక్కసారిగా తెగిపోతుంది. ఈ రాత్రికాల సమయంలో ప్రభు వేడుకలు చేస్తున్నాను. సమూయేలుకు యెహోవా దర్శనమిచ్చెను, సమూయేలుకు యెహోవా ప్రత్యక్షతనిచ్చెను, సమూయేలుకు యెహోవా తోడై ఉండెను, సమూయేలు మాటలు ఇశ్రాయేలులో ఎల్లడి ఆయను. హల్లెలూయా. సమూయేలు ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉన్నాడు. వింటున్నారా? సమూయేలు ఎక్కడ ఉన్నాడంటే దేవుడు అక్కడ ఉన్నాడు. సమూయేలు దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ప్రత్యక్షత దొరుకుతుంది. సమూయేలు ఎక్కడ ఉన్నాడో అక్కడ దర్శనం దొరుకుతుంది. అక్కడ దేవుడు తోడై ఉంటున్నాడు అని ప్రజలందరిలో కూడా ఎల్లడి ఆయను. హల్లెలూయా. సాటింపు వెళ్ళింది. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైనవారుగా ఇంత గొప్ప పాలనపరుడు, ఇంత దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వ్యక్తి తాను ప్రార్థన చేసినప్పుడు దేవుడు